నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నేను ఎంపీగా నిలబడుతున్నా అని ఇంట్లో కూకొని పేపర్లు టీవీలో సాటింపేస్తే అయిపోతుందా? లేలే, ఎంత పతారున్నా పబ్లిక్లో తిరగాల్సిందే. వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకొని తిప్పలు చూసి సమస్యలు అడిగి గెలిచినాక అవి తీర్చాలి. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ కార్యం మస్తు రువ్వడి మీద నడుస్తుందబ్బా. దత్తాత్రేయుడికి పూజలు కట్టి బైక్ ఎక్కిండు పెద్దపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సారు. మంచిగా చూడు ఆటోమొబైల్ బండ్లు అంటే ఛార్జింగ్ తోటి నడిచేటి సారే ఈ కంపెనీ పెట్టి 500 మందికి బతుకు తెరువు చూపించిండు. ఎలక్షన్ ర్యాలీల సుతా అవే నడుపుతుండ్రు అన్నట్టు. చిన్నేజిల్నే అంత పెద్ద కంపెనీ పెట్టుడంటే మామూలు ముచ్చట కాదని మంత్రి శ్రీధర్ బాబు సార్ తారీఫ్ చేసిండు. కేసీఆర్ గారు రైతు ద్రోహి అని చెప్పి మీ అందరికి ఒకసారి చెప్తున్నాను. ఎందుకంటే రైతు కన్నీరు, రైతు ఆత్మహత్యలను కూడా పట్టించుకొని కేసీఆర్ గారు, టిఆర్ఎస్ ప్రభుత్వము. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ కాళేశ్వరం ముచ్చట ఎల్లబెట్టిండు. ఎక్కడైతే ట్యాంకులు ఉండేనో దానికి కలర్ వేసి బిల్లు ఎత్తి కాంట్రాక్టర్ అయితే ప్రపంచంలోనే ఒక ధనికుడిని చేసినాడు కేసీఆర్. కార్యకర్తల జోస్ నింపటానికి ఆటోలో ప్రయాణం చేసిండు. ఆగో ఫోటోలు సెల్ఫీలు గుంజుడే గుంజుడు. ఈ ఇడుజుడు పెద్దపల్లి జిల్లా ఓడేడు కాడ మానేరు మీద కడుతున్న బ్రిడ్జి తుపుక్కు కూలిపోయింది. 1,00,000 కోట్లు పెట్టి 3 ఏళ్లలో కాళేశ్వరం కట్టిండ్రు కానీ 49 కోట్లతోటి 9 ఏళ్ల సంధి కడుతున్నారు. ఇది పాత సర్కార్ పంతనం గిట్లుందని గట్టిగానే అరుచుకొని ఎంక్వైరీ చేపిస్తామన్నాడు శ్రీధర్ బాబు సారు. ఓడేడు బ్రిడ్జ్ గాలి దుమారం కొట్టిపోయిందంటే ఈ రోజు ఆ బ్రిడ్జ్ కూలిపోయి ఆ బ్రిడ్జ్ మీద పోయేటోళ్ళు లేకుంటే కింద ఉండేటోళ్ళు పడితే ఒక 50-100 మంది చచ్చిపోయేటోళ్ళు.